హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన ఇండికేటర్ ప్రకారం ఎలాంటి ఎంట్రీస్ వచ్చింది చూద్దాం. మన ఇండికేటర్ అండి ఇదేమంటే కొంచెం అప్డేట్ చేసాము. సేమ్ పాతది కొత్తది రెండు ఒకటే. బట్ ఇదేమంటే కొంచెం అప్డేటెడ్ మోడల్. క్యాండిల్స్ బిహేవియర్ కానీ ఇండికేటర్ బిహేవియర్ సేమ్ టు సేమ్ ఉంటుంది. బట్ ఈ ఇండికేటర్ ఏమంటే ఫైండ్ అవుట్ ఫేక్ ఎంట్రీస్ అనేది ఫైండ్ అవుట్ చేయగలదు. ఓకేనా? ఒక ఫేక్ ఎంట్రీస్ అనేది చూడండి, ఇక్కడ కలర్ చూడండి, గ్రే కలర్ ఉంది, ఇక్కడ గ్రే కలర్ ఉంది, చూసారా? ఇక్కడ గ్రే కలర్ ఉంది అంటే ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది మనకి. ఓకేనా? సో మీకు ఇది డీటెయిల్గా అంటే కోర్స్లో చెప్తాను. ఇప్పుడు మన ఇండికేటర్ ఎలా పర్ఫార్మెన్స్ చేసిందని చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకి ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్. అలానే బేరిష్ ఎంట్రీ తీసుకుంటామా అంటే తీసుకోము, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంది. అన్ని పాయింట్స్ పెట్టి మనం తీసుకుంటామంటే అంత ధైర్యం మనకు లేదు. సో చూడండి, 450 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. చూడండి, 450 అంటే ఆల్మోస్ట్ 470 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ అయితే ఉంది. సో మనకు అవసరమా? కాబట్టి ఇంకో బేరిష్ క్యాండిల్ కోసం చూస్తాం. ఇక్కడ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది, క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. క్లోజ్ అయిపోయిన తర్వాత చూడండి, ఫుల్ రిజెక్షన్ జరిగింది. సో ఆ బేస్ మీద మనం ఏం చేస్తాం, ఇక్కడ లైన్ రెడ్లో ఉంది, క్యాండిల్ రెడ్లో, అన్ని రెడ్లో ఉన్నాయి. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్లో సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత మూడో క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చింది ఇక్కడ పెట్టుకుంటాం. మనకి మూమెంటం డౌన్ సైడ్ అయింది. ఒకసారి మూమెంటం డౌన్ సైడ్ అయిన తర్వాత కొంచెం మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ జరుగుతుంది. ఓకేనా? చూడండి, కొంచెం మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ జరుగుతుంది. ఇలా జరిగి మనకి ఇలా రీబ్రేక్ జరిగే అవకాశం అయితే ఇస్తుంది. కానీ ఇక్కడ చూడండి, మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ నెక్స్ట్ క్యాండిల్ మనకి ఏం చెప్పింది, ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయినాక మనకు తెలుసు బేరిష్ ఎంట్రీ తీసుకుందాము అని. కానీ ఈ క్యాండిల్ స్టార్టింగ్ రావడం మనకి ఏం జరిగింది, ఇది న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? వెయిట్ చేస్తాము ఇక్కడ. సో మళ్ళీ ఇంకో క్యాండిల్ కోసం చూసాము, రెడ్ వచ్చింది. బట్ మనకి లో అయితే బ్రేక్ కాలేదు. లో బ్రేక్ అవుతుందేమో అని చెప్పి ఇంకో క్యాండిల్ వెయిట్ చేసాము. ఇదేం జరిగింది, పైకి వెళ్ళింది. సో చూసారా, ఈ క్యాండిల్ రీడింగ్ చేయండి, క్యాండిల్తో మీరు మాట్లాడండి, క్యాండిల్ రీడింగ్ చేయండి. క్యాండిల్ టు క్యాండిల్ రీడ్ చేస్తే ఇక్కడ ఒక ఫేక్ ఎంట్రీ అనేది మిస్ అవుతుంది. సో మనకి ఒక ఎంట్రీ అనేది దొరుకుతుంది. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ అనేది దొరికిందా? కానీ స్టాప్ లాస్ చూడండి, స్టాప్ లాస్ పెద్దది అన్నప్పుడు మనం ఏం చేయాలి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాప్ లాస్ ఉంది అంటే మినిమం 50% వచ్చి రిటర్న్ వస్తే తీసుకుందాం. సో రాలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. ఈ క్యాండిల్ క్లోజ్ చేసిందామా? క్లోజ్ అయిందా? ఎలా క్లోజ్ అయింది, కింద నుంచి పైకి రిజెక్షన్ జరిగింది. అంటే బయ్యర్స్ కింద నుంచి పుష్ చేసుకొని పైకి వెళ్ళి క్లోజ్ చేసినారు. సో ఈ పాయింట్ బేస్ మీద ఇప్పుడు మనమైతే ఇక్కడ ఈ పాయింట్ బేస్ అయితే తీసుకున్నామా, పైనుంచి కిందికి పుష్ చేసినారు సెల్లర్స్, ఇక్కడ బయ్యర్స్ కింద నుంచి పైకి అప్ సైడ్ పుష్ చేసినారు. సో ఇక్కడ ఏ పాయింట్ మీద మనం తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే పాయింట్ మీద మనము ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చింది ఈ విక్కులో పెట్టుకుంటాం. ఓకేనా? చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం అరౌండ్ 60 పాయింట్స్. మనకు కావాల్సినట్టు చూడండి, 100 పాయింట్స్ ట్రేడ్ దొరికిందా? 100 పాయింట్స్ ట్రేడ్ దొరికిందా? చూడండి, 400 పాయింట్లు వెళ్ళింది. 400 పాయింట్లకి మనకు ప్రీమియంలో ఈజీగా 170-180 పాయింట్లు అయితే వెళ్ళింది. అది ఇక్కడ చూడండి 364 పాయింట్లు వెళ్ళింది. ఇక్కడ 150, ఇక్కడ 150 ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడంతా మొత్తం హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయగల మనుషులు ఉంటే నేను ఖచ్చితంగా హోల్డ్ చేస్తాను అంటే తీసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు ఏం చేస్తారు, సమ్ అమౌంట్ ప్రాఫిట్ కనిపించే లోపలికి ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ మనకి రీఎంట్రీ దొరకదు. చూడండి, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, మనకి టార్గెట్ అనేది మంచి టార్గెట్ అయితే హిట్ అయింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, మంచి టార్గెట్ హిట్ అయింది. బట్ మీరు ఇక్కడో ఈ క్యాండిల్ సగంలోనో నాకు 50 పాయింట్లు చాలు, 40 పాయింట్లు చాలు అని చెప్పేస్తే మనకి రీఎంట్రీ దొరకదు ఈ 5 మినిట్స్ సెటప్లో. ఓకేనా? చూడండి, 2 ఎంట్రీలు దొరికినాయా? మళ్ళీ చూడండి, ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ అయితే ఉంది. మనకి ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఉంది. బట్ మనము ఎందుకు తీసుకోము అనేది ఈ సెటప్ అనేది మనకి కోర్స్లో ఉంది. మన స్టూడెంట్స్కి ఆల్రెడీ లాస్ట్ వీకెండ్ అప్డేట్, పాత ఇండికేటర్కి కొత్త ఇండికేటర్కి మనం అప్డేట్ చేస్తాము, వాళ్ళకు కూడా తెలుసు. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ లేదు. చూడండి, మళ్ళీ మనకి బుల్లిష్ అయితే ఉంది. స్టాప్ లాస్ పెట్టుకుంటాం, టార్గెట్ చూడండి మళ్ళీ 200 పాయింట్స్.
ఇక్కడ కూడా ఈజీగా మనకు దొరుకుతాయండి. 80, 90 పాయింట్స్ ఎక్కువ మారితే మనము ఒక 300, 400 స్ట్రైక్ రేట్ తీసుకున్నా కూడా మనకి ఈజీగా మనకి ఇక్కడ 100 పాయింట్స్ అయితే ట్రేడ్ దొరుకుతది. ఈజీగా 100 పాయింట్స్ ట్రేడ్ అయితే ఈజీగా దొరుకుతది. దాంట్లో టెన్షన్ అయితే లేదు. సో, ఇక్కడ చూడండి మళ్ళా ఇక్కడ వరకు మనం కూర్చోవద్దు. ఇక్కడ వరకు మనం కూర్చోవద్దు. బట్ సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూడండి న్యూట్రల్ క్యాండిల్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ వచ్చేలోపలికి లైన్ రెడ్ లెక్ మారింది. సో, ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ రిజెక్షన్ జరిగింది. అప్ సైడ్ మూమెంటం వెయిట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్‌లో ఫార్మ్ అయింది. ఇక్కడ రెడ్‌లో ఫార్మ్ అయింది. సో, మనం ఏం చేస్తాం? ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా? దీని హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం? ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 64 పాయింట్ స్టాప్ లాస్. ఓకేనా? స్టాప్ లాస్ వరకు దగ్గరికి వచ్చింది. బట్ స్టాప్ లాస్ అయితే హిట్ చేయలేదు. మనకి టార్గెట్ అయితే 150 పాయింట్లు మూమెంటం జరిగింది. ఓకేనా? స్టాప్ లాస్ కూడా మీరు పిన్ టు పిన్ పెట్టద్దు. పిన్ టు పిన్ పెట్టద్దు. ఇప్పుడు మనకి స్టాప్ లాస్ విక్ హై ఇక్కడ ఉంది కదా, కొంచెం బఫరింగ్ అక్కడ పెట్టుకోండి. ఒక 20-30 పాయింట్ పెట్టుకోండి. 20-30 పాయింట్లు అట్లా పెట్టుకోండి. ఎందుకంటే చూడండి ఇప్పుడు కరెక్ట్‌గా కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్యాండిల్‌కి అతికిచ్చి పెడతారు ఇక్కడ. ఇట్లా అతికిచ్చి పెడతారు. ఇక్కడ చూడండి స్టాప్ లాస్ హిట్ చేసుకొని వెళ్ళింది. మనం ఇక్కడ తీసుకుంటాం కదా ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వెంటనే స్టాప్ లాస్ వరకు వెళ్ళింది. హిట్ చేసుకొని మళ్ళీ వెళ్ళింది. సో, మనం ఏం చేస్తాం? స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి స్వింగ్ రీసెంట్ స్వింగ్ ఎవరుంది? ఇక్కడ ఉంది. మిగతా స్వింగ్ ఇక్కడ ఉంది. సో, రీసెంట్ స్వింగ్ పెట్టుకోండి. ఈ స్వింగ్ పెట్టుకోండి. చూడండి హై, లో, మళ్ళీ ఒక హై. అంటే ప్రీవియస్ హై మీకు టచ్ అవ్వలేదు. సో, ఈ స్వింగ్ పెట్టుకోండి. ఈజీగా ఆరాంగా చేసుకోండి హ్యాపీగా. ఇక్కడ మళ్ళీ మీకు టార్గెట్ అయితే రీచ్ మనకి కావాల్సిన ప్రాఫిట్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ 150, ఇక్కడ 200, ఇక్కడ 400, ఇక్కడ 400 పాయింట్లు. అంటే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. దీంట్లో 50% క్యాప్చర్ చేసినా కూడా ఇక్కడ 200 పెట్టుకున్నా, ఇక్కడ 200 పెట్టుకున్నా 400, ఇక్కడ 100 పెట్టుకున్నా 500, ఇక్కడ ఒక 70 పెట్టుకున్నా 570 పాయింట్స్. టోటల్గా 570 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయగలుగుతారు ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? ఇదే సెటప్ మీకు స్కాల్పింగ్ చూపిస్తానండి. సేమ్ సెటప్పే, బట్ స్కాల్పింగ్లో వేరే సెటప్ ఉంటుంది. మీకు స్కాల్పింగ్ చూపిస్తాను. స్కాల్పింగ్లో మనం చిన్నగా మనం ఎలా చేయాలి అనేది మీకు స్కాల్పింగ్లో చూపిస్తాను. చూడండి ఆల్రెడీ నేను అంతా నోటీస్ చేసి పెట్టాను. స్కాల్పింగ్లో మనం ఏం చేయాలి? 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? స్కాల్పింగ్లో 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోవాలి. చూడండి నేను ఆల్రెడీ మొత్తం వీడియో కోసం మొత్తం అంతా సెట్ చేసి పెట్టాను. ఎక్కడ టార్గెట్లు ఇచ్చినాయి, ఎక్కడ స్టాప్ లాస్ కొట్టింది అనేది. చూడండి మనకి ఎంట్రీ అనేది ఇక్కడ వచ్చింది. ఎంట్రీ వచ్చింది, స్టాప్ లాస్ వచ్చింది మనకి ఇక్కడ ఉంది స్టాప్ లాస్. ఓకేనా? మీకు అది చూపిస్తాను. చూడండి ఇది ఇక్కడ ఎంట్రీ. స్టాప్ లాస్ చూడండి. స్టాప్ లాస్ వచ్చింది 46 పాయింట్స్. బఫరింగ్ కోసం 50 పాయింట్, రౌండ్ ఫిగర్ 50 పెట్టుకుందాం. మనకి ఇక్కడ వెళ్ళిందండి 1:1 వెళ్ళిందా? ఓకేనా? 1:1 వెళ్ళిందా? ఓకే. సో, నేను 1:1 ఇక్కడ స్టాప్ లాస్ పెద్దది ఉంది కాబట్టి 1:1 పెట్టుకోండి. స్టాప్ లాస్ మామూలు నార్మల్గా ఉంది అంటే మీరు 40 పాయింట్లే పెట్టుకోండి. 40 పాయింట్లే పెట్టుకోండి. ఇక్కడ 30 పాయింట్లు వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ సబ్జెక్ట్ మీకు చెప్తాను. మనము మన స్కాల్పింగ్ సెటప్లో ఓన్లీ 40 పాయింట్స్ అండి. మన స్కాల్పింగ్ సెటప్లో ఓన్లీ 40 పాయింట్స్ మాత్రమే టార్గెట్ తీసుకుంటాం. 100 పాయింట్స్ లేదు. ఓన్లీ 5 మినిట్స్ సెటప్లో అయితే 100 పాయింట్స్ ట్రేడ్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది స్కాల్పింగ్ సెటప్ కాబట్టి ఓన్లీ 40 వరకే నేను చెప్తాను. స్కాల్పింగ్లో 30 పాయింట్స్ మనం ఎప్పుడైతే చూస్తామో మీకున్న స్టాప్ లాస్, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ 36 పాయింట్ ఉన్న స్టాప్ లాస్ మీకు కాస్ట్ టు కాస్ట్కి వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ప్లస్ చూసినారు అంటే కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పి మీరు 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నారు. బట్ ఇక్కడున్న స్టాప్ లాస్ మీకు ఇక్కడ జంప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్. అందుకోసమే మీకు ఇక్కడ పెట్టాను. ఓకేనా? ఇక్కడ మనకి ఒక ట్రేడ్ దొరికింది 40 పాయింట్లు. ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్. మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ కన్ఫర్మ్ అయింది. బట్ మన సెటప్లో కొంచెం ఇంకా పైన ఉంది. ఇక్కడ ఉంది మనకి 282 ఉంది. కానీ ఇక్కడ 279 ఉంది మనకి ఎంట్రీ. బట్ నా సెటప్లో చూడండి 283 ఉంది. ఓకేనా? స్టాప్ లాస్ ఎంత ఉందండి? చూడండి స్టాప్ లాస్ 40 పాయింట్స్. 1:1 ఈజీగా వెళ్ళిందా? 1:1 ఈజీగా వెళ్ళిందా? సో 1 ట్రేడ్ హిట్. చూడండి ఇక్కడ మనకి క్యాండిల్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయింది. బట్ ఎంట్రీ ఇక్కడే తీసుకోవచ్చు కదా అంటారు. బట్ నా సెటప్లో ఎంట్రీ అక్కడ లేదండి.
నా సెటప్‌లో వేరే ఉంది. అది ఎందుకంటే ఇలాంటి ఎంట్రీస్ మనం పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనము దెబ్బతింటాం. సో, నా సెటప్‌లో ఇక్కడుంది ఎంట్రీ. ఒక రూ. 10 ఎక్కువ వేయినా గూడా మనకి ఎస్ఎల్ వరకు హిట్ కాగూడదు. ఓకేనా? నా సెటప్‌లో ఇక్కడుంది. మనకి 40 పాయింట్లయితే వచ్చినాయి. ఓకేనా? ఇక్కడ చూడండి మార్కెట్ డౌన్ అయింది. మళ్ళా మార్కెట్ అనేది ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. మన సెటప్‌లో. అంటే మీరనుకునే సెటప్‌లో. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు చూడండి 13 పాయింట్స్. కానీ నా సెటప్‌లో అక్కడ లేదు ఎంట్రీ. నా సెటప్‌లో ఇక్కడే ఉంది ఎంట్రీ. ఇక్కడ 13 పాయింట్స్ తర్వాతే ఉంది నా ఎంట్రీ. కానీ చూడండి కరెక్ట్‌గా టార్గెట్ రీచ్డ్. మళ్ళా ఏమైంది కాస్ట్ టు కాస్ట్ వరకు వచ్చింది. చూడండి ఇక్కడ వరకు. ఇక్కడ కొట్టేసి ఇలా వచ్చి మళ్ళీ పైకెళ్ళి మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ వరకు వచ్చి మళ్ళీ వెళ్ళింది. సో, అది ఔట్ ఆఫ్ క్వెషన్. మనకి ఇక్కడ 40 పాయింట్లు వచ్చినాయా? మళ్ళీ చూడండి మళ్ళా ఇక్కడ ఎంట్రీ ఉంది. ఇక్కడ నుంచి 40 పాయింట్లు వచ్చినాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది మనకి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్ కాదు, ఈ క్యాండిల్ హైలో. ఎంట్రీ తీసుకున్న వెంటనే వచ్చేసి 36 పాయింట్లు. అంటే మనం బఫరింగ్ కోసం 40 పెట్టుకుంటాం కాబట్టి 40 పాయింట్లు స్టాప్ లాస్ కొట్టింది. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ ఉంది. బట్ మనకి ఇక్కడ ఎంట్రీ ఉంది. బట్ మన సెటప్‌లో ఇక్కడ ఎంట్రీ లేదు. అంటే క్యాండిల్ ప్రకారము మన ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ ప్రకారం అయితే ఎంట్రీ ఉంది. బట్ నా సెటప్‌లో ఇక్కడ ఎంట్రీ లేదు. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఎంట్రీ లేదు అనేది నేను కోర్స్‌లో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో, ఇక్కడ చూడండి మళ్ళా 1:30 కాడ 1:10 ఆ టైంలో మనకి ఇక్కడ మళ్ళా ఒక 40 పాయింట్లు వచ్చినాయా? మనకి స్కాల్పింగ్‌లో అయినా కూడా ఈజీగా చూడండి 90, 80, 70 పాయింట్లు ట్రేడ్‌లు దొరుకుతాయి. బట్ మనకి 40 పాయింట్లు చాలు. ఎందుకంటే ఇది స్కాల్పర్స్ కోసం. ఇది ఓన్లీ స్కాల్పర్స్ కోసం. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. కొంచెం పైకి వెళ్ళింది. మళ్ళీ వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. ఓకేనా? ఇక్కడ 1 స్టాప్ లాస్. అంటే 17 పాయింట్లు మనం బఫరింగ్ కోసం ఒక 20 పాయింట్లు పెట్టుకుందాం. లేదంటే ఓవరాల్‌గా ఒక 30 పాయింట్లు తీయేద్దాం. 30 పాయింట్లు ఓకేనా? 30 పాయింట్స్ స్టాప్ లాస్ తీసేద్దాం. సో, ఇప్పుడు ఇది రన్నింగ్ జరుగుతుంది. నేను రికార్డ్ చేసే టైంకి రన్నింగ్ జరుగుతుంది. సో, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఎంట్రీ ఎలా ఉంది చూద్దాం. ఓకేనా? 30 వరకు వెళ్ళింది. బట్ ఇంత టైం వరకు మనం ఉంచకూడదు. సో, అంత టైం వరకు మనం ఉండకూడదు. ఇక్కడ ఇది కాల్ చార్ట్ అండి. ఇది కాల్ చార్ట్. ఎన్ని పాయింట్స్ మనం తీసుకున్నామో చూద్దాం. ఇక్కడ చూడండి 30 పాయింట్స్ మైనస్. ఓకేనా? -30 పాయింట్స్. ఇక్కడ +40 అంటే +10లో ఉన్నాం. +10 మళ్ళీ ఒక +40 అంటే -30 +40 అంటే +10 +40 +40 50 50 +40 90 90 +40 130 0 ఇది 130 +40 170. ఓకేనా? 170 పాయింట్స్ మనము ఈ స్కాల్పింగ్ మెథడ్లో కాల్ సైడ్ 170 పాయింట్స్. ఓకేనా? ఇక్కడ రాస్తాను 170 పాయింట్స్ మనము హిట్లో ఉన్నాం. HIT హిట్ టార్గెట్ హిట్లు. ఓకేనా? ఇప్పుడు బేరిష్ మెథడ్లో చూద్దాం. బేరిష్ క్యాండిల్స్. సో, ఓ షట్ మొత్తం తీసేసినానా? ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ చూద్దాం. నేను ఇది కొట్టేది అది తీసేసిన. ఓకే. సో, మనకి చూడండి 21 ఓకే. ఇక్కడ చూడండి మనకి సెటప్‌లో ఇక్కడ ఎంట్రీ ఉంది. కానీ స్టాప్ లాస్ పెద్దది కదా! ఇక్కడ పెద్దది కాబట్టి మనం వెయిట్ చేస్తాం. మనకి ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ. ఇక్కడ ఈ క్యాండిల్. ఎందుకంటే కొంచెం కిందికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ గ్రీన్ వచ్చింది మనకి. కిందికి వచ్చి గ్రీన్ వచ్చింది. బట్ ఇక్కడ ఎంట్రీ లేదు. మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చింది. మూమెంటం పైకి జరిగింది. సో, ఇక్కడ ఎంట్రీ ఉంది. ఇక్కడ ఎంట్రీ ఉంది అనేది చెప్తాను మీకు. చూడండి స్టాప్ లాస్ ఒక 34 పాయింట్స్ ఉందా? 30 పాయింట్స్ ఉంది. ఒక 4, 5 పాయింట్స్ బఫరింగ్ కోసం పెట్టుకున్నాం. మనకి చూడండి ఎన్ని పాయింట్లు వెళ్ళింది. మీకు ఇందాక చెప్పాను కదా 400 పాయింట్స్ అక్కడ 5 మినిట్ వెళ్ళిందని. అదే ట్రేడింగ్ చూడండి 200 పాయింట్స్ వెళ్ళింది. సో, మన స్కాల్పింగ్ మెథడ్ కాబట్టి 40 పాయింట్స్ ఇక్కడ 40 పాయింట్స్ ఎగ్జిట్ అవుతాం. మళ్ళీ చూడండి మళ్ళీ మనకి ఎంట్రీ ఎక్కడ వచ్చింది? మళ్ళీ మనకి ఎంట్రీ ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి ఒకటికి 40 ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ దొరికింది. బట్ మన సెటప్లో ఇక్కడ లేదు, ఎంట్రీ లేదు. మన సెటప్లో ఇక్కడ ఎంట్రీ లేదు. ఓకేనా? మన సెటప్లో అక్కడ ఎంట్రీ లేదు. సో, వెయిట్ చేయండి. ఇంకో ఎంట్రీ చూపిస్తాను. ఇది స్టాప్ లాస్ కొట్టింది మనకి. చూడండి ఇక్కడ ఒక ఎంట్రీ 6 పాయింట్స్ మూమెంటం పైకి వెళ్ళింది. మళ్ళీ స్టాప్ లాస్ కొట్టింది 40 పాయింట్లు. ఓకేనా?
ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక ఎంట్రీ దొరికింది. స్టాప్ లాస్ ఎంత? 40 పాయింట్లు. స్టాప్ లాస్ వరకు చూడండి, స్టాప్ లాస్ వరకు వచ్చింది. బట్ మనకి స్టాప్ లాస్ హిట్ చేయలేదు. కాకపోతే టైం ఎక్కువ తిరిగింది. ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేసాం. బట్ మనకి ఓవరాల్గా టార్గెట్ అయితే రీచ్డ్ ఇక్కడికి. ఓకేనా? టార్గెట్ అయితే రీచ్డ్. ఓకేనా? మళ్ళీ కిందికి వచ్చింది. మనకి ఎంట్రీ ఇక్కడ ఇచ్చిందండి. ఎంట్రీ. ఓకేనా? ఎంట్రీ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఎంట్రీ ఉంది. స్టాప్ లాస్ వచ్చింది. ఎన్ని పాయింట్స్ ఉంది? 15 పాయింట్స్ ఉంది. మనం బఫరింగ్ కోసం ఖచ్చితంగా పెట్టండి. ఒక మినిమం 20-25 పాయింట్స్ పెట్టండి. చూడండి, ఇక్కడ వరకు ఉంది స్టాప్ లాస్ హిట్ చేయలేదు. టార్గెట్ రీచ్డా. మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ వచ్చింది. స్టాప్ లాస్ హిట్ 20 లేదా 25 పాయింట్స్. స్టాప్ లాస్ హిట్. మళ్ళీ వెయిట్ చేసాం. కిందికి వచ్చింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ 16 అంటే 20 పాయింట్స్గా పెట్టుకుంటాం. టార్గెట్ రీచ్. ఓకేనా? మళ్ళీ వెయిట్ చేస్తాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న స్టాప్ లాస్ ఇచ్చినాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. 12 పాయింట్స్ అంటే 20 పాయింట్స్గా తీద్దాం. ఇక్కడ ఒక ఎస్ఎల్ దొరికింది. మళ్ళీ మనకి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక టార్గెట్ హిట్. మార్కెట్ పుష్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ మనకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ వచ్చింది. ఇక్కడ తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఎంత ఉంది? 30 పాయింట్స్ ఉంది. మనకి టార్గెట్ డన్. ఓకేనా? కౌంట్ చేద్దాం. చూడండి, 40 40 80 80 - 20 60 60 + 40 100 100 - 30 70 70 + 40 110 110 + 40 50 150 150 - 40 110 పాయింట్స్. అక్కడ వరకు 110. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 110 + 40 150 150 150 + 40 190. ఓకేనా? టోటల్గా ఎంత అండి? 190 పాయింట్స్ పుట్ సైడ్, 190 పాయింట్ పుట్ సైడ్, 170 పాయింట్స్ కాల్ సైడ్. ఇచ్చినట్టు చేస్తే మన సబ్జెక్ట్లో వచ్చినట్టు ఎంట్రీలు తీసుకొని ఒక రోబో ఎలా వర్క్ చేస్తుంది? పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చిందా? బై చేయడం. పర్ఫెక్ట్ స్టాప్ లాస్ ఇచ్చిందా? సెల్ చేయడం. అలాగా మనం ఒక రోబోటిక్గా మనం పని చేస్తున్నామంటే మనకి ఇచ్చిన పాయింట్స్ ఈరోజు చూడండి 360 పాయింట్స్. ఓకేనా? 360 పాయింట్స్ మనము ఓవరాల్గా ప్రాఫిట్లో ఉన్నాం. అంటే స్టాప్ లాస్లు కూడా ఇచ్చి మనము స్టాప్ లాస్లు కూడా ప్లేస్ చేసి కూడా మనము ఓవరాల్గా ఉన్న పాయింట్స్ 360 పాయింట్స్. అంటే నేను ఒకటి చెప్తాను వినండి. ఇక్కడ స్కాల్పింగ్ చేసే వాళ్ళ పద్ధతి నేను ఒకటి చెప్తాను, ఇది తీసేస్తాను. మీరు స్కాల్పింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు స్టార్టింగ్లో ఒక 50 క్వాంటిటీ పెట్టుకోండి. బట్ 100 క్వాంటిటీతో చేస్తే ఈరోజు 360 పాయింట్లు రీచ్ అయినాం. ఓకేనా? ఓవరాల్గా 300 పాయింట్లు పెట్టుకుందాం. ఎంతండి? ప్రాఫిట్ 30,000 అంటే 30K ప్రాఫిట్. ఓకేనా? క్యాపిటల్ ఎంత సార్ అంటే మీరు 400 350 300 ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. ఈ స్ట్రైక్ ప్రైస్లో తీసుకుంటే మీకు ఇంత వస్తుంది. అంటే మీరు ఓవరాల్గా 400 అంటే ఒక 50K క్యాపిటల్ పెట్టుకోండి. 50K క్యాపిటల్ పెట్టుకున్న వాళ్ళకి ఈరోజు 30,000 ప్రాఫిట్ వచ్చిందా లేదా? మీరు చెప్పండి. వచ్చిందా లేదా? ఇచ్చినట్టు చేయాలి. స్టాప్ లాస్ స్కాల్పింగ్లో పద్ధతి మనకు అదే. స్టాప్ లాస్ చిన్నవి ఉంటాయి. అంటే ఒక 30-40 పాయింట్స్ కూడా ఉంటాయి. మినిమం 20 కూడా వస్తాయి. స్టాప్ లాస్లు కరెక్ట్గా ప్లేస్ చేసి టార్గెట్ మనం అనుకున్న టార్గెట్ 40 పాయింట్ తీసుకున్నామంటే ఖచ్చితంగా మనము ఎండ్ ఆఫ్ ది మంత్, ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది వీక్ ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటాం, గ్రీన్లో ఉంటాం. తక్కువ అన్నా కూడా కాస్ట్లోనే ఉంటాం. ఓకేనా? క్యాపిటల్ సేఫ్ ఉంటుంది. మన సెటప్ అనేది క్యాపిటల్ సేఫ్ ఉంటుంది. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దు. ప్రైజ్ యాక్షన్, సపోర్ట్లు, రెసిడెన్స్లు, ట్రెండ్ లైన్స్ అవంతా అవసరం లేదు. మన సెటప్ని నమ్ముకోండి, ఈజీగా చేయొచ్చు. 100% గ్యారంటీ కోర్స్. మీకు చేయలేకపోయినా కూడా మీకు లైవ్ సపోర్ట్ మేము ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లెఫ్ట్లో కింద మన నెంబర్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో నెంబర్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో మన కింద నెంబర్ అయితే ఉంటుంది. మీరు నాకు కాల్ కానీ ఫోన్ కానీ చేయండి, మీకు అప్డేట్ అయితే ఇస్తాను. బట్ మన ఇండికేటర్ తీసుకుంటే డ్యామ్ షూర్ నేను ఖచ్చితంగా చెప్తాను, 100% ప్రాఫిట్లోనే ఉంటారు. 100% ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా? ఇది ఆప్షన్ బయింగ్ కోర్స్ అండి. ఇది ఆప్షన్ బయింగ్ కోర్స్.
ఆప్షన్ సెల్లింగ్ ఏం లేదండి. దీన్నే రివర్స్ చేయాలి అంతే. అది కూడా చూపిస్తాను చూడండి. ఆప్షన్ సెల్లింగ్స్‌లో మనం ఏం చేస్తాం? ఆప్షన్ సెల్లింగ్‌లో ఇప్పుడు చూడండి మనకిక్కడ రెడ్ మార్క్ వచ్చింది. అంటే ఇక్కడ సెల్ చేస్తాం. ఎంతుంది అక్కడ? 634 ఉంది. ఓకేనా? ప్రైస్ 630 635తో మనం సెల్ చేస్తాం. స్టాప్ లాస్ వచ్చి 50 పాయింట్లు ఉంది. మనకి ఎన్ని పాయింట్లు వెళ్ళింది చూడండి. మనం ఇక్కడ సెల్ చేసేసినాం. ఇక్కడ ఎంతుంది? 513 అంటే 120 పాయింట్లు. అంటే ఇక్కడ సెల్ చేసేసి ఇక్కడ బై చేసేస్తాం. అంటే మనకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 120 పాయింట్స్ వచ్చినాయి. ఇది ఆప్షన్ బయింగ్‌కి, ఆప్షన్ సెల్లింగ్ కూడా మన ఇండికేటర్ 100% వర్క్ అయింది. 100% వర్కౌట్ అవుతుంది. టెన్షన్ పడొద్దు. ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆప్షన్ సెల్లింగ్‌లో కూడా చూడండి ఇక్కడ సెల్ చేస్తాం. మనకొచ్చిన కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది. ఇక్కడ సెల్ చేస్తాం. స్టాప్ లాస్ ఒక 32 పాయింట్స్ అంటే 40 పాయింట్స్ బఫరింగ్ కోసం పెట్టుకుంటాం. ఇక్కడ 100 పాయింట్స్ ఎళ్ళింది. ఓకేనా? మీకు ఆప్షన్ సెల్లింగ్స్‌లో కంటే ఆప్షన్ బయింగ్‌లో కంటే ఆప్షన్ సెల్లింగ్‌లో మీకు మంచి పాయింట్‌లొస్తాయి. బట్ దానికి క్యాపిటల్ ఎక్కువ కావాలి. టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. అదుంటది. మనకిదేం లేదు. మనకి ఎంట్రీ ఇచ్చిందా జస్ట్ ఒక 4, 5 లేదంటే ఒక 10 క్యాండిల్స్‌లో మనకి 40 పాయింట్లు టార్గెట్ అయితే రీచ్ అయిపోతది. సో, ఆప్షన్ బయింగ్‌లో కూడా 100% చేయొచ్చు. దీనికేమంటే కొంచెం బ్రెయిన్ కావాలి. దీనికేమంటే కొంచెం కేర్‌లెస్‌గా ఉన్నా కూడా మనకి ఆటోమేటిక్‌గా మనకి ప్రాఫిట్ అయితే వస్తది. ఎందుకు సార్ అలా అంటే మార్కెట్ సైడ్ వేస్‌లో ఉన్నా కూడా ఇది రెడ్‌లోనే ఉంటది. మార్కెట్ మెల్లిగా పైకెళ్తున్నా కూడా మనకి ఆప్షన్ సెల్లింగ్‌లో అంత త్వరగా మనకి స్టాప్ లాస్ హిట్ చేయవు. అదే ఆప్షన్ బయింగ్‌లో అంటే ప్రీమియం డీకే వల్ల మనకి స్టాప్ లాస్‌లు కొడతాయి. సో, క్యాపిటల్ ఉన్నవాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేయండి. క్యాపిటల్ 50,000, ₹1,00,000 ఉన్నవాళ్ళు ఆప్షన్ బయింగ్ చేయండి. మనకి దీంట్లోనూ 85% అక్యురసీ ఉంది. దీంట్లోనూ 85% అక్యురసీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి. 100% నేను మీకు ఒక కోర్స్ అనేది డిజైన్ చేసినాను. ఫేక్ ఎంట్రీస్ కూడా ఎలా ఫైండ్ ఔట్ చేయాలని చెప్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. టేక్ కేర్. బై.